ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్వకంగా కమిషన్లు వేసిందని ఆరోపించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రభుత్వం వేసిన కమిషన్ను హైకోర్టు తప్పుపట్టిందన్నారు. కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని, ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒక్కో మహిళకు కేజీ బంగారం ఇచ్చిన కేసీఆర్ సీఎం అవుతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం మీద జరిగినటువంటి కమిషన్ ఏదైతే చేశారో ఇలా హైకోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందో, గవర్నమెంట్ ని ఏ రకంగా వాళ్ళు వేసిన కమిషన్ ని ఏ రకంగా చెప్పిందనేటువంటిది సాక్షాధారాలతో సదా ఇలా కమిషనర్ గారి రిపోర్ట్ ని తప్పుబడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఎలక్ట్రికల్ మీద వేశారు, దేని మీద వేశారు, ఓ ట్యాబింగ్ మీద వేసారు. ఇక మామూలు చెప్పాలంటే మామూలుగా కమిషన్లు వేస్తలేదు. మాట్లాడిన మీద అడవమైనటువంటి కమిషన్లు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైనటువంటిది కానీ ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి ఈ కమిషన్లు కాదు. కేసీఆర్ కుటుంబాన్ని బాధ పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బాధ పెట్టాలనే తప్ప ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన కానీ ఈ 2.5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. అలా హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు